ఏ గ్రామంలో చూసినా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కంటికి కనిపిస్తున్నాయని, ఇన్ని రోజులు కాంగ్రెస్ బీఆర్ఎస్ జెండాలు మోసిన మా బతుకులు మారడం లేదని, బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు సభ్యత్వ నమోదు ఇన్ఛార్జి వాల్టాస్ మల్లేష్ గౌడ్, కొల్చారం మండల అధ్యక్షుడు పాతూరి దయాకర్ గౌడ్ అన్నారు. శనివారం నాడు కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రఘునందన్ రావు గారి నాయకత్వం మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ 100 నుంచి 150 మంది మొత్తం ఈరోజు సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా మేము వరిగొంతం గ్రామంలో నిర్వహిస్తున్నాం. ఊర్లల్లో సీసీ రోడ్లు కానీ, గ్రామ పంచాయతీల డెవలప్మెంట్ కానీ, స్వచ్ఛ భారత్ కానీ ఇవన్నీ తప్ప వేరే ఎవ్వరు కూడా మాకు చేసినట్టు కనిపిస్తలేదు. ఇప్పటి నుంచి మా యొక్క ఎస్సీ కాలనీలో ఎంతమంది ఉన్నామో అంతమందిని కూడా మేము ఏకపక్షంగా బీజేపీ పార్టీకి మా యొక్క సేవలు చేస్తాము. బీజేపీ పార్టీ అంటే మాకు ఇష్టము. మరి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి చేస్తున్న సేవలు ఏవైతున్నాయో మాకు ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుంది. ఏ నాయకుడైనా తన సంపాదించుకోనికే రాజకీయాలు చేస్తున్నారు తప్ప కేవలం దేశంలో నరేంద్ర మోడీ గారే మరి ప్రజలను. వరిగుంతం గ్రామంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం మరి వరిగొంతం గ్రామంలో ఎస్సీ వాడలో మరి వీరంతా కూడా మీరు సభ్యత్వం కోసం వచ్చిర్రు, మేమందరం సభ్యత్వం చేస్తామని చెప్పి మమ్మలను రోడ్ నుంచి వాళ్ళ కాలనీలకు తోలుకొచ్చి మరి ఇన్ని రోజులకోలే బీఆర్ఎస్ వాళ్ళ జెండా మోసినాం, కాంగ్రెస్ వాళ్ళ జెండాలు మోసినాం. కాంగ్రెస్ వాళ్ళు చాలా కూడా హామీలు ఇచ్చిర్రు, ఏ హామీలు కూడా నెరవేరుస్తలేవు. మరి మా గ్రామంలో మా వాడ మరి ఇక 120 నుంచి 150 ఇండ్లున్నాయి ఎస్సీ కాలనీలో. కానీ ఏ నాయకుడు కూడా బీఆర్ఎస్ నాయకుడు కానీ, టీఆర్ఎస్ ఈ కాంగ్రెస్ నాయకుడు కానీ ఎవ్వరు కూడా మమ్మల్ని పట్టించుకుంటలేరు. 4 నెలల నుంచి మాకు వాటర్ లేదు ఇక్కడ. మాకు ఇస్తానన్న పింఛన్లు సరిగ్గా వస్తలేవు, రైతు బంధు వస్తలేదు. ఎన్నో హామీలు ఇచ్చిర్రు, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈ గవర్నమెంట్ కాలయాపన చేస్తుంది. కాబట్టి మరి కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు మాకు బియ్యం కానీ మరి రైతు